ప్రజాస్వామ్య హక్కులు హరించివేస్తున్న మోడీ దుర్మార్గ విధానాలను ప్రజాస్వామ్య హక్కులు హరించివేస్తున్న మోడీ దుర్మార్గ విధానాలను రాజ్యాంగ లౌకిక వ్యవస్థను దాడి చేస్తున్న మోడీ దుర్మార్గ విధానాలు రాజ్యాంగ వ్యవస్థపై లౌకిక వ్యవస్థపై లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక వర్ధిల్లాలి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రజాస్వామిక హక్కులు హరించి వేస్తున్న మోడీ ప్రజాస్వామిక హక్కులు హరించి వేస్తున్న మోడీ రాజ్యాంగ హక్కులు హరించి వేస్తున్న మోడీ లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్న మోడీ లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్న మోడీ పాశ్చాత్య తరహాలో దేశాన్ని నడిపిస్తున్న మోడీ పాశ్చాత్య తరహాలో దేశాన్ని నడిపిస్తున్న మోడీ నేతృత్వ మోడీ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తున్న మోడీ మతోన్మాద విధానాలను ప్రవేశపెడుతున్న మోడీ మతోన్మాద విధానాలను से पार्लियामेंट में काले कानून एनआरसी सीएए और एनपीआर के मुतालिक बिल जो पास हुए ये देश के ख़िलाफ़ थे, संविधान के ख़िलाफ़ थे, सेकुलरिज़म के ख़िलाफ़ थे। इसलिए भारतवासियों ने हमेशा से इस भारत से प्यार किया है। इस प्यार के नतीजे में अंग्रेज़ से छुटकारा हासिल करने के लिए इस प्यारी धरती को अपना खून तक देकर बचा लिया है और अंग्रेज़ को इस देश से बाहर कर दिया। क्यों? इसलिए कि वो भारतवासियों के साथ गुलामाना सुलूक कर रहे थे, इसलिए उनको भगा दिया और हमारी धरती से प्यार करते हुए धरती के लिए कुर्बानी दी, जान भी दी, सब कुछ खो दिया। इसी तरह बीजेपी सरकार तब से मरकज़ में आई है, उस वक्त से लगातार संविधान के ढांचे को गिराने और ख़त्म करने की कोशिश कर रही है। ये सेकुलरिज़म ढांचा है, ये रहेगा। इसके लिए हर हिंदुस्तानी बाशिंदा आखिरी सांस तक कोशिश करने के लिए तैयार है। अफसोस ये है कि एनआरसी एनपीआर सीएए के ख़िलाफ़ भारत के हित में, संविधान के हक़ में जिन्होंने सीएए एनआरसी एनपीआर के ख़िलाफ़ आवाज़ उठाई थी, उनके ख़िलाफ़ गलत क़वानीन लगाकर साजिश रचाकर उनको जेल भेजने का काला खेल बीजेपी सरकार कर रही है। हम चाहते हैं कि फ़ौरन रोक ले, जिनको जेलों में डाला गया है उनको बाहर निकाले और उनको रिहा कर दे। अफसोस ये भी है कि अनुराग सिंह ठाकुर और इसी तरह कपिल मिश्रा, ये लोग दंगे फसाद कराने के बयानात दिए, उनके लिए दिल्ली पुलिस कुछ नहीं कर सक रही है। जो लोग देश के हक़ में खड़े हुए, उन लोगों पर झूठे इल्ज़ामात लगाकर उनको जेल के सलाखों में डालने का नापाक खेल खेल रही है। इस नापाक खेल से बाज आ जाएं। लौकिक राज्यांग परिरक्षण वेदिका की तरफ, आंध्र प्रदेश की तरफ से हम ये डिमांड करते हैं कि जिनको भी अरेस्ट करने का काम कर रहे हो, वो अफसोस है। पुलिस डिपार्टमेंट जो दिल्ली की है, वो होम मिनिस्ट्री के अंडर दबकर पिसकर काम कर रही है। कलम लेकर जो पढ़े हो तुम, कॉलेज में जो पढ़े हो तुम, देश की रक्षा के लिए पढ़े हो, न ये कि चंद जालिम लोगों के जद में आकर उनका जुल्म हिंदुस्तानी बाशिंदों पर डालो, ये इसके लिए नहीं है। इसलिए हम डिमांड करते हैं कि फ़ौरन जिनको भी अरेस्ट करने का काम कर रहे हैं वो बंद कर दें और जो अरेस्ट हो चुके हैं उनको रिहा कर दें। మన భారతదేశంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వారిపై కేసులు పెట్టడం మరియు వాళ్లకు అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గమైన పని అని మేము ఈరోజు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపు నుంచి తెలియజేస్తున్నాము. ఇలా చేయడము ఇది భారతదేశానికే మచ్చలాంటి పని అని కూడా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో ఉన్న రాజ్యాంగానికి ప్రేమిస్తాడు. కానీ ఈరోజు అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ మన భారత రాజ్యాంగానికి కాలరాస్తూ ఆ భారత రాజ్యాంగానికి కాపాడడానికి ఉద్యమాల్లో పాల్గొన్న వారికి అరెస్టు చేయడము ఇది చాలా సిగ్గుచేటు పని అని మేము ఈరోజు మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. మరియు ఎవరికైతే అరెస్ట్ చేశారో, కేసులు పెట్టారో వాళ్లకు ఎమ్మడే
వదిలేయాలని మేము ఈరోజు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఢిల్లీ అల్లర్లకు కారకులైన జేఎన్యూ విద్యార్థులు, జామియా మిలియా విద్యార్థులు, వీటితో పాటు జాతీయ నాయకులు అందరినీ అరెస్ట్ చేయడము దుర్మార్గం. ఈరోజు నరేంద్ర మోడీ పుట్టినరోజు. మరి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ దేశాన్ని ఫాసిస్ట్ తరహాలో లౌకిక రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసి ప్రజాస్వామిక హక్కులు హరించివేసి భావ ప్రకటన హక్కులను హరించివేస్తూ దేశాన్ని నడిపిస్తున్నాడు. ఇదే నీ కానుకగా ఈరోజు ప్రజలు కౌగిలించుకుంటే మీ యొక్క ఈ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా మేము మీ కానుకగా పోరాడతామని తెలియజేస్తున్నాం. సీతారాం యేచూరితో పాటు అనేక మంది విద్యార్థి నాయకులను, ప్రజాస్వామిక వాదులందరినీ అరెస్ట్ చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ, సిఏ చట్టాలకు ఎటువంటి షరతులున్న పోరాడతామని తెలియజేస్తున్నాం. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్పిఆర్, ఎన్ఆర్సీఏలను అమలు చేయమని చెప్పినారు. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీకి మోకాళ్ళు అడ్డుతున్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లులు కానీ, ఉమ్మడి జాబితాలైన నూతన విద్యా విధానం బిల్లు కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం నిధులు కానీ అడగడానికి చేతగాని పరిస్థితులు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కేంద్రం చెప్పినట్టు ఆయన మళ్ళా పునరావృతం చేస్తగిన సహించే ప్రశ్నే లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర పరిధిలో పోరాడుతున్నారు తప్ప జాతీయంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక హక్కులను మోడీ హరిస్తున్న ఏ మాట మాట్లాడే పరిస్థితి జాతీయ నాయకుడు ఏంటి లేదు. కాబట్టి చంద్రబాబు చేతులు ఎత్తేయకుండా ప్రజాస్వామిక వాదులతో, రాజ్యాంగ వాదులతో పోరాటాల్లోకి వచ్చి మోడీ దుర్మార్గ విధానం ప్రతిఘటించాలని ఈరోజు మేము లౌకిక రాజ్యాంగ వ్యవస్థ తరఫున నిరసన తెలియజేస్తూ 21వ తేదీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఢిల్లీ అల్లర్లలో ర్యాలీలు నిర్వహించిన వాళ్ళలో విద్యార్థి నేత, జేఎన్యూ విద్యార్థి నేత ప్రధాన సూత్రధారిని ఉమర్ ఖలీద్ను ఆల్రెడీగా ఊపా చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది. జామియా మిలియా విద్యార్థులను అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళపైన ఛార్జ్షీట్లు ఇచ్చినారు. మరి అదే సమయంలో కపిల్ మిశ్రాను కానీ, ఆ దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళు 50 మంది చనిపోయి 200 మంది చిత్రఘాతులైనారు. కోట్లాది రూపాయలు నష్టపోయిన వాళ్ళపైన ఎటువంటి కేసులు బనాయించలేదు. వీటన్నిటిని ఈరోజు లౌకిక రాజ్యాంగ వ్యవస్థగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో తీవ్రమైన ప్రతిఘటన మోడీ ఎదుర్కోక తప్పదని తెలియజేస్తుంది.